సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈరోజు మనం చైతన్య క్రియ ఏదైతే మనం గతంలో అనుకున్నాం, చైతన్య క్రియకు సంబంధించి చక్కగా ఒక 15 నిమిషాలు మనం మెడిటేషన్ అనేది కార్యక్రమం. అందరూ కూడా ధ్యానము, మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి. అసలు ఏమిటి ధ్యానం? ఈ ధ్యానం ఎలా చేయాలి? ధ్యానము ఎందుకు చేయాలి? ధ్యానం చేయటం వలన కలిగే ఫలితాలు ఏంటి? ఈ అంశాలు కొద్దిమంది ఆసక్తి కనపరుస్తారు. బాబా మనకు ప్రబోధించింది కూడా, ఏ పని చేసినా కూడా తెలుసుకొని చేయాలి. ఎందుకు చేస్తున్నాం? దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటి? సాయి సచరిత్రలో మనకి ధ్యానంపై బాబా మాట్లాడటం అనేది జరిగింది. అంటే మనకు తెలియచెప్పాడు, చాలా అద్భుతంగా, సున్నితంగా చెప్పుకొని వెళ్ళిపోయాడు ఆయన. వాస్తవంగా ధ్యానం అంటే ఏమిటి? మనం చూసినట్లయితే ధ్యాత, ధ్యాస, ధ్యేయం. ధ్యాత, ధ్యాస, అలాగే ధ్యేయం, ఈ మూడు కలిస్తేనే ధ్యానం. ధ్యాత చేసేవాడు, ధ్యాస అంటే దేని మీద నువ్వు నీ ఏకాగ్రతను ఉంచుతున్నావు. ధ్యేయము, దీనివల్ల ధ్యేయం ఏమిటి? నీ లక్ష్యం ఏమిటి? ఆబ్జెక్ట్ ఏమిటి? ధ్యాత మనం చేస్తున్నాం, ధ్యాస దేని మీద అంటే there are number of types of meditations, number of types of practices. Each and everything is correct, but we have to choose our own, which is comfortable to us, which is easy to do us, which takes us to our destination. This is the most important thing. సో ఇక్కడ మనం అందరం తెలుసుకోవాల్సింది, ఏ క్రియ అంటే ఎన్నో పద్ధతులు ఉన్నాయి. బొట్టు మీద ధ్యానం అని, చుక్క మీద ధ్యానం అని, శ్వాస మీద ధ్యానం అని, ధ్యాస అని, బాబా రూపాన్ని దర్శించుకుంటూ ధ్యాస, నిన్ను నువ్వు చూస్తూ చేసే క్రియ, దీపం మీద దీప జ్యోతిని చూస్తే అదొక టైప్ ఆఫ్ మెడిటేషన్. Number of different types of meditations are there, but we have to choose our own. ఒకటి మనం ఒక పద్ధతిని మనం అడాప్ట్ చేసుకోవాలి. నెంబర్ 1, ధ్యేయం ఏమిటి? వాట్ ఈస్ ద అవుట్కమ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ మెడిటేషన్? వై we are doing meditation? How it is going to help us in your daily life and spiritual life and worldly life. సో ధ్యానం అనేది లౌకిక జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది, ఆధ్యాత్మిక జీవితానికి ఎట్లా మెట్లు వేస్తుంది, శారీరక దృఢత్వానికి, మానసిక దృఢత్వానికి ఎట్లా అది మనకి హెల్ప్ చేస్తుంది, హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ అస్, అంశాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. స్పిరిచువల్ అంటే ఆస్ట్రల్ బాడీ, సూక్ష్మ శరీరం, ఫిజికల్ బాడీ, స్థూల శరీరం,
సో ఫిజికల్ బాడీ అండ్ యాస్ట్రల్ బాడీ, స్థూల సూక్ష్మ శరీరాలు. స్థూల శరీర యానము, సూక్ష్మ శరీర యానము, యాస్ట్రల్ ట్రావెల్, physical travel. What is the difference between physical travel and astral travel? తేడా ఏమిటి? భౌతిక ప్రయాణం, సూక్ష్మ ప్రయాణం. ఇక్కడి నుంచి తిరుపతి వెళ్తాము, అమెరికా వెళ్తాము అంటే బాడీని మనం క్యారీ చేస్తూ వెళ్తున్నాం, బాడీని తీసుకుని వెళ్తాం. స్థూల ప్రయాణం. సూక్ష్మ ప్రయాణం, ఇక్కడే ఉంటాం, మనం ఎక్కడెక్కడో తిరుగుతాం. ఇట్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ when you are in sleep mode. It can be experienced in when you are performing meditation. కాబట్టి ఇక్కడ ఈరోజు అంటే అందరూ దయచేసి ఒకటి మనం తెలుసుకొని నడవాలి ముందుకి. మెడిటేషన్ అయిపోయింది చేసాం, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అంటే నేను. సరే ఫస్ట్ ఏంటి ఫిజికల్, అసలు బాడీ టెండెన్సీస్ ఎలా ఉంటాయి, మైండ్ టెండెన్సీ ఎలా ఉంటుంది, హౌ టు కంట్రోల్ అవర్ బాడీ, హౌ టు కంట్రోల్ అవర్ మైండ్. ఇదన్నీ కాకుండా ఏదో వాచ్ పెట్టేసుకొని 30 minutes చేశాను, 40 minutes ధ్యానం చేశాను, గంట సేపు ధ్యానం చేశాను. అంటే సమం నీ ధ్యాస ఎక్కడ పోతున్నట్టు, టైమర్ మెరిగిపోతున్నట్టు. వెన్ యు ఆర్ డూయింగ్ మెడిటేషన్, you must forget the which is what is going to be around you at that time, what is happening. మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మెడిటేషన్ ఒకసారి ధ్యాస మనకంటే ధ్యానం అనేది మనం చేస్తూ డీప్ గా వెళ్ళినప్పుడు, డీప్ మెడిటేషన్ లోకి, వాట్ యు కాల్ ఇస్ ఇన్ తెలుగు బాహ్య స్పృహ అంటాం మనం. బాహ్య స్పృహ, కాన్షియస్నెస్ అంటే బాడీ కాన్షియస్ అనేది పోవాలి. అంటే నేను దేహం కాదు ఆ టైంలో, నేను అనంతమైన విశ్వం, నేను అనంతము భావన, ప్రపంచమంతా. అంటే ఎక్సర్సైజ్ వెన్ యు ఆర్ పెర్ఫార్మింగ్ ద మెడిటేషన్, విచ్ టైప్ ఆఫ్ ఫీలింగ్ యూ కెన్ గెట్ is, or you have to get is, ప్రపంచమంతా నేనున్నాను వ్యాప్తి చెంది, ఈ భూమి ఇంతగా అయిపోతుంది అంటే యాస్ట్రల్ బాడీతో జర్నీ స్టార్ట్ చేయటం. కాబట్టి ఏంటంటే దీస్ ఆర్ ఆల్ స్లోలీ యూ కెన్ గెట్, ట్రైన్ అప్ అవ్వాలి. మెడిటేషన్ చేసే వాళ్ళకి తొందర ఉండకూడదు. కథ చెప్తాను. నాకు బాగా చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయటం అంటే చాలా, ఐ లైక్ టు ప్లే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఫస్ట్లో అప్పుడు చిన్నతనం నాకేం తెలియదు, ఏం రాదు. ఐ థింక్ చిన్నతనం అంటే ఐ థింక్ ఇంటర్మీడియట్ ఆ ప్రాంతాల్లో అనుకుంటా. అప్పటికే ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాను. ఒక గిటార్ మాస్టర్ దగ్గర జాయిన్ అయ్యాను, నేను మాట్లాడి వెళ్ళాను. అతను గిటార్ ఇచ్చాడు, బాబు ముందు ఇది ఇది పట్టుకో, టింగ్ సా రే గా మా
ద నీ సా. ఇది నాన్న, దీస్ ఆర్ నోట్స్ అంటారు వీటిని. టింగ్ టింగ్ టింగ్, ఇది ప్రాక్టీస్ చేయి అనగానే ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగింది, మీరు నవ్వుతారు ఇప్పుడు, ఎన్ని రోజులు మేము ఇదే కొట్టాలి? నేను అలా కాదు, నేను సినిమా పాట ఎప్పుడు వాయిస్తా, నాకు ముందు సినిమా పాట నేర్పించు. లేదయ్యా ఇవి రాకపోతే, బేస్ ఫండమెంటల్స్ ఈ నోటు సరిగా 10 నిమిషాలు రాకపోతే నువ్వేం చేయలేవు, ఇది నేర్చుకొని స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. నువ్వు ఒకేసారి సినిమా పాట కొట్టేస్తా అంటే ఎట్లా చేస్తావయ్యా? నాకు కోపం వచ్చి మానేశాను, ఈ మాస్టర్కి రాదుపో. అలాగే మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలన్నా, మెడిటేషన్ ట్రైనప్ ఫస్ట్ ఇనిషియల్ గా ట్రైనింగ్ అవ్వాలన్నా, మెడిటేషన్ తొందరపాటు ఉండకూడదు. తొందరపాటు కంట్రోల్ చేసేది మెడిటేషన్. ఇట్ కంట్రోల్స్ యువర్ యాంగ్జైటీ, ఇట్ రిమూవ్స్ యువర్ యాంగ్జైటీ. తొందరపడతనాన్ని, ఆ చంచలత్వాన్ని, ఆ ఇన్స్టెబిలిటీని రిమూవ్ చేసుకోవటం కోసము మెడిటేషన్ ప్రారంభించి, మెడిటేషన్ లో మరలా అది వచ్చింది అనుకోండి, ఇంకేముందండి. గురూజీ 30 minutes మెడిటేషన్ చేయమన్నాడు, వాచ్ పెట్టుకుని అయ్యో ఇంకా అవ్వలేదే, 15 నిమిషాలే అయిందే, ఇంకా 16 నిమిషాలే, మధ్య మధ్యకి ఇట్లా కళ్ళు మూసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ, వాట్ ఈస్ ఇట్? ఒకసారి హౌ ఫన్ ఇట్ ఈస్. So that is not correct. So a meditation which controls your instability, which is in the form of mental, physical. సో మెంటల్ అండ్ ఫిజికల్ ఇన్స్టెబిలిటీని, అది ఆ చంచలత్వాన్ని కంట్రోల్ చేసినప్పుడు మాత్రమే ప్రశాంతంగా జీవించగలుగుతాం, ప్రపంచంలో కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ. సో ఐ బిలీవ్ మీరు అందరూ ఇది అర్థం చేసుకుని ఉంటారని. డూ యూ అండర్స్టాండ్? మీకు అర్థమైందండి నేను చెప్పింది? ఎస్ ఆర్ నో? నౌ దిస్ ఈజ్ ఎ క్లాస్ రూమ్, దిస్ ఈజ్ నాట్ ఏ ప్రవచన్ హాల్, అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ సత్సంగ్, దిస్ ఈజ్ ఏ మెడిటేషన్ క్లాస్ రూమ్. నేను చెప్పింది, డూ యూ గాట్ మై పాయింట్స్? గుడ్. సో అసలు ప్రశాంతంగా వెళ్దాం, మనం 1 by 1 వెళ్దాం, వన్ ఆఫ్టర్ అనదర్ వెళ్దాం, తెలుసుకొని పోదాం. ఇవాళ బేసికల్గా ఒక బాడీని మనం తీసుకున్నట్లయితే, ఫిజికల్ బాడీని, ఆ బాడీ యాక్ట్ అవుతున్న అంశాలు చూసినట్లయితే ఇట్ డిపెండ్స్ ఆన్ పంచభూతాస్: వాటర్, ఫైర్, ఎయిర్, ఎర్త్ అండ్ ఇథర్. సో గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. సో ఒక జీవము ఉంది అంటే అర్థము పంచభూతాలు యాక్ట్ అవుతున్నప్పుడే అక్కడ అల్టిమేట్ గా. అందుకే పంచభూత సమన్వితమైనటువంటిది ఈ దేహం అంటున్నాం. అందుకే ది బాడీ విచ్ ఈస్ ఫార్మ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద 5 elements. సో 5 elements తో, ఈ 5 elements ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడే బాడీలో ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. అంటే ఆకాశతత్వం అంటే బ్రెయిన్, ఆలోచన విధానం, ఆకాశతత్వం ఆ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మెంటల్ స్టెబిలిటీ పోతుంది. అది వాటర్ ఎలిమెంట్ అంటే పంచభూతాలలో నీరు ఆ ఇంబ్యాలెన్స్ అయిపోయినప్పుడు వాటికి సంబంధించినటువంటి వ్యాధులు ప్రబలుతాయి. అంటే జలుబు అవచ్చు, ఇంకోటి అవచ్చు. అలా ప్రతిదీ కూడా రిలేట్ అయి ఉంటుంది.
5 ఎలిమెంట్ బ్యాలెన్సింగ్. అందుకే మన పూజల్లో మీరు అందరూ గమనించుంటారు, పంచభూత ఆవాహనం కూడా చేయించటం అనేది జరుగుతూ ఉంటుంది. గుర్తుందండి మీ అందరికీ పంచభూత ఆవాహనం? పంచభూత ఆవాహనం అనేది చాలా ఇంపార్టెంట్. పంచభూతాలను పూజించడం అనేది చాలా ఇంపార్టెంట్. మీలో ఎంతమందికి టెన్షన్ గా ఉంది, స్వామీజీ ఇంకా మెడిటేషన్ మొదలు పెట్టలేదే అని ఎంతమంది అనుకుంటున్నారు మీరు? ఇది డీటెయిల్డ్ గా తెలుసుకుందామా, ధ్యానంలోకి వెళ్ళిపోదామా? తెలుసుకుందామా? తెలుసుకుందాం, కంగారు ఏం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంట్రడక్టరీ క్లాస్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో 5 ఎలిమెంట్స్ ని ఎప్పుడైతే మనము గౌరవిస్తామో, పంచభూతాలను ఎప్పుడైతే ప్రేమిస్తామో, పంచభూతాలను ఎప్పుడైతే ధ్యానిస్తామో, పంచభూతాలని కరెక్ట్ స్థానంలో ఉంచుతాము, అప్పుడు అవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఈ రోజున ఆ 5 ఎలిమెంట్స్ ప్రపంచంలో ఇంబ్యాలెన్స్ అయిపోవటం వల్లనే అన్ని రకరకాల పరిస్థితులు, విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవటం అనేది జరుగుతుంది బేసికల్. కాబట్టి మన హిందూ సంప్రదాయంలో సనాతన ధర్మాన్ని చూసినట్లయితే పంచభూతాలను మనకి తెలియకుండానే ప్రతినిత్యము మన పూజలో ఇంక్లూడ్ చేశారు చెప్పకుండా. పంచభూతాలను మనం పూజించే విధానం ఎలా? ఫస్ట్ అభిషేకము అంటే జలము, చూడండి. వాయువు అంటే ధూపము గాని, అగరబత్తి గాని. అగ్ని అంటే దీపము గాని, కర్పూరంతో హారతి గాని. భూతత్వము అంటే చేసి ప్రసాద నివేదన అవ్వచ్చు, కొబ్బరికాయ అవ్వచ్చు. ఆకాశతత్వం అంటే ఆ పర్టికులర్ దైవాన్ని మనసుతో మనము ధ్యానించటం, కాన్సన్ట్రేషన్తో. కాబట్టి అలా మనకు తెలియకుండా మన దైనందిన జీవితంలో పంచభూతాలను మనం ఆరాధిస్తూ ఉన్నాం. కానీ పంచభూతాలను ఇంకా పర్ఫెక్ట్ గా ఆరాధించినట్లయితే ఇంకా ఇంకా అద్భుత ఫలితాలు అంటే అవన్నీ కూడా రాబోయే రోజుల్లో గోయింగ్ టు టీచ్ యూ. ఆ తర్వాత అంశానికి వస్తే, ముఖ్యంగా మానవ శరీరంలో యాజ్ పర్ అవర్ హిందూ మైథాలజీ అండ్ మన పురాణ ఇతిహాసాలు అవ్వచ్చు, మన టీచింగ్స్ అవ్వచ్చు, యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్, ఈ దేహం అన్నది 7 చక్రాలతో నడుస్తుంది. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార, 7 చక్రాలతో. ఈ చక్రాలు ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కూడా మానవుడి యొక్క స్థితిగతులన్నీ అతలాకుతలం అవుతాయి. ఇక్కడ మనం చేయబోతున్న ప్రాక్టీస్ చక్ర శుద్ధి అనేది మనం చేసుకోబోతూ ఉన్నాం డైలీ. ప్రాణాయామం చేయబోతూ ఉన్నాం. పంచభూతాలను బ్యాలెన్సింగ్ చేసుకునే, మన బాడీలో ఉన్న పంచభూతాలని బ్యాలెన్సింగ్ చేసుకునే ప్రక్రియను చేయబోతూ ఉన్నాం. చక్ర శుద్ధి, చైతన్య క్రియ. ఇది ఎప్పుడైతే మంచిగా, అంటే దట్ మీన్స్ పర్ఫెక్ట్ గా మనం నేర్చుకొని ఆ సాధన చేస్తామో 100% ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఉంటుంది. బట్ ఇందులో మీరు ప్రాక్టీస్ చేయవలసిన అంశం ఏంటి అంటే, మీ మనసుని
ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ imagination అనేది ఇంపార్టెంట్ హియర్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. యూ మస్ట్ ఇమాజిన్ ఎనీథింగ్ వాట్ యూ వాంట్ టు సీ. ఫర్ ఎగ్జాంపుల్ అగ్నిని యూ హ్యావ్ టు ఇమాజిన్ ఫైర్. సో ట్రై టు watch 5 video clippings or direct live fire content when you are lighting the lamp. You can observe it. సో అగ్నిని మీరు ఫిజికల్ గా చూసి కన్నులు మూసినా కూడా అగ్ని కనపడేటట్టుగా సాధన చేయాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్. నీరు వాటర్ అనగానే నేను కన్నులు మూసుకుంటే మీ కన్నులలో అంటే మనసుతో జలపాతాలు నీరు పారుతున్నట్టుగా అది కనపడాలి. అలా కనపడాలంటే ఏం చేయాలి? వాటర్కి సంబంధించినటువంటి విజువల్స్ కానీ లైవ్ కానీ చూడండి. అది క్రమేపీ ప్రాక్టీస్ చేయాలి. అది ఎప్పుడు సాధ్యపడుతుంది? ఏకాగ్రత నిలబడ్డప్పుడు. ఏకాగ్రత ఎప్పుడు నిలబడుతుంది? చేయాలన్న సంకల్పం తపన ఉన్నప్పుడు. చూడండి, ఉదాహరణకి మీ ఇంట్లో మీరు ఏదో టీవీ సీరియల్ చూస్తున్నారు, మీకు ఆ సీరియల్ చాలా ఇష్టం, ఎంతమంది అరుస్తున్నా గొడవ చేస్తున్నా మీరు చూస్తూనే ఉంటారు. వాళ్ళ అరుపులు కానీ మాటలు కానీ కుక్కర్ సౌండ్లు కానీ ఏమి వినపడవు మీకు. ఎందుకు? మీకు దాని మీద బాగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి. మీరు ఆ సీరియల్ని చూడటానికి ఇష్టపడతారు కాబట్టి. సాయిబంధులారా, అలా ఏకాగ్రతతో మనం చేసినట్లయితేనే అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతాం. కాబట్టి ఈ క్రియలన్నిటిలో ఆ బ్యాలెన్స్ని తెచ్చుకుంటూ మనం సాధన చేస్తూ ప్రతిరోజు మ్యాక్సిమం 6 to 6:30 మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సమయం ఇంకా అయిపోతుంది, బట్ ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ ఓన్లీ. ఈరోజు ఒక్కసారి మనం నిటారుగా కూర్చోండి. అందరూ ఓంకారం చెప్తాం. ఓ అందరూ ప్రశాంతంగా అలా మీ మనసుని నిలబెట్టి ఏకాగ్రతతో బాహ్యంగా వినిపిస్తున్న శబ్దాలను వినే ప్రయత్నం చేయండి. నెమ్మదిగా రిలాక్స్ అవుతున్న అనుభూతి మీకు కలుగుతోంది. మీ మనసుకు ప్రశాంతత వస్తోంది, కలుగుతోంది.
మీ ఆలోచనలు, మీ టెన్షన్స్ ఒక 2 నిమిషాలు వదిలేస్తున్నారు. మీకు ఏ టెన్షన్స్ లేవు ప్రస్తుతం, ఏ ఆలోచనలు లేవు. రిలాక్స్. రిలాక్స్. నెమ్మదిగా కనులు తెరవండి. చక్కగా ప్రాణాయామం చేద్దాం. ఓంకారంతో, ఓంకారం ప్రారంభం. అండ్ వి విల్ కాన్సన్ట్రేట్ ఆన్ మెడిటేషన్ అండ్ చక్ర శుద్ధి, ప్రాణాయామం అండ్ ఆల్ దోస్ థింగ్స్. రేపటి నుంచి కూడా పొద్దున్నే చేయాలని కాదు, నాతో పాటు చేస్తూ నైట్ కూడా అగైన్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ ఫర్ 15 minutes, half an hour. But there is no need to put time and there is no need to give it, there is no need to pull yourself in a time frame. సో అలా రిలాక్స్డ్గా చేయటమే మెడిటేషన్. రిలాక్స్డ్గా ఉండటమే మెడిటేషన్. ఏకాగ్రతతో ఉండటమే మెడిటేషన్. మైండ్కి స్టెబిలిటీ తెప్పించటమే మెడిటేషన్. బాడీకి స్టెబిలిటీ తెప్పించటమే మెడిటేషన్. సో ఆ తండ్రి కృపతో మీరందరూ ఈ క్రియలో, ఈ చైతన్య క్రియలో చక్కటి స్థితి పొంది ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయి. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలున్న పోతాయి, ఇంబ్యాలెన్స్ తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.